అందరికీ గృహలక్ష్మీద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను మీకు తాంబూలం ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ వెరీ ఈజీ. ఇది ఏ శుభకార్యాలకైనా చేసుకోవచ్చు. ఈ ప్లేటింగ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దానికోసం మనకు కావాల్సింది ఇలాంటి ప్లేట్స్ అన్నమాట. ఏవైనా పర్లేదు, ఇలాంటివే అవసరం లేదు. బట్ ఇలా కొద్దిగా పైకి ఎత్తుగా ఉన్న ప్లేట్స్, అంచులు ఎత్తుగా ఉన్న ప్లేట్స్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక థర్మోకోల్ షీట్ తీసుకోవాలి. కొద్దిగా అంటే 1 ఇంచ్ అయినా పర్లేదు, 2 ఇంచెస్ అయినా పర్లేదు. ఇట్ డిపెండ్స్ మన ప్లేట్ని బట్టి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్లో మనం కట్ చేసుకోవాలన్నమాట. ట్రే షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఇలా ఒక పేపర్ తీసుకొని దాన్ని అలా ఆ ఓవెల్ షేప్ ఉంది కదా, సో ఆ షేప్కి తగ్గట్టుగా మనం ఒక స్కెచ్ కనుక తీసేసుకుంటే దాన్ని పెట్టి మనం థర్మోకోల్ని కట్ చేసుకోవచ్చు అనమాట. అది చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ స్కెచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పేపర్ని కట్ చేసుకోవాలి. అంటే సిజర్స్ తోటి అదే షేప్లో కనుక కట్ చేసేసుకుంటే దాన్ని మనం థర్మోకోల్ మీద పెట్టి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని థర్మోకోల్ మీద పెట్టి కట్ చేసుకుందాం. థర్మోకోల్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఒక సైడ్ నుంచి కట్ చేసుకుంటూ ఉండండి ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు కట్ చేసేసుకున్నాం కదా, ఈ వైట్గా కనిపించకుండా ఉండాలంటే దానికి ఒక గ్రీన్ క్లాత్ని చుట్టేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో అలాగైతే బాగుంటుంది. ఒకవేళ లేదు, గ్రీన్ క్లాత్ లేదు అనుకుంటే పర్లేదు, వదిలేసేయండి. ఇప్పుడైతే మనం ఆకుల్ని తొడాలు తీసేసుకొని సైడ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ చేయాల్సిన పని అది. అండ్ కొద్దిగా సేమ్ సైజులో ఉండే ఆకులు తీసుకోండి. అప్పుడు మనకి ఫోల్డ్ చేసుకునేటప్పుడు, పిన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. లేదంటే కట్ చేసుకుంటూ సగం వేస్ట్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. సో సిమిలర్గా ఉండే ఆకుల్ని అంటే ఆ సైజులో చూస్ చేసుకోండి. అండ్ కలర్స్ కూడా ఇప్పుడు మీకు లైట్ అండ్ డార్క్ షేడ్స్ కావాలి అంటే లైట్ ఆకులు, డార్క్ ఆకులు తీసుకోండి. అది కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది చూసేదానికి. సో ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం కదా, ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకొని పిన్ చేసుకునేది చేయాలి. సో ఇది ఇక్కడ నేను మీకు 2 చూపిస్తాను, అంటే ఫోల్డింగ్స్. సో ఒకటి ఈజీగా, చాలా ఈజీగా ఉండేది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇట్లా రైట్ నుంచి లెఫ్ట్ నుంచి ఫోల్డ్ చేసుకొని దాన్ని ఇలా పిన్ చేసేసుకోవడం అంతే. ఇది కొంచెం ఏంటంటే డెప్త్గా కొంచెం లోపలికి ఉంటుంది చూసారా, ఆ బుట్టలు అట్లాంటి వాటికి ఇది అందంగా ఉంటుంది. అంటే ఆకు పొడుగ్గా ఉంది కాబట్టి. సో దీనికి కూడా బాగుంటుంది. బట్ అదే అగైన్ మనం డెకరేట్ చేసుకునే దాన్ని బట్టి. సో ఇంకొక ఫోల్డ్ నెక్స్ట్ చూపిస్తాను. అది కూడా మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క ఆకు కొంచెం పొడుగు వచ్చింది అనుకోండి, దాన్ని ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. సింపుల్ బాల్ పిన్ పెట్టి దాన్ని ఫిక్స్ చేసుకోవడం అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు నేను చూపించబోయేది ఇంకొక ఫోల్డింగ్. ఇదే నేను మొత్తం ప్లేటింగ్కి చేసింది. ఇది నాకు కొద్దిగా ఇష్టమైన ఫోల్డింగ్ అనమాట. ఇది కూడా చాలా సింపుల్ ఫోల్డింగ్. మధ్యలోది పైకి పెట్టి రైట్ లెఫ్ట్ ఫోల్డ్ చేసేసి పిన్ చేసేసుకోవడం. ఇది కూడా ముందు వెనక 2 వైపులా చేసుకోవచ్చు. సో ఇట్లా మొత్తం అన్నీ ముందుగానే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారా, ఇలా పెట్టి అన్నీ మనం ముందుగానే చేసి పెట్టేసుకొని ఇలాగా బాల్ పిన్ తోటి పిన్ చేసేసుకోవాలి. థర్మోకోల్ కంటే పెద్ద బాల్ పిన్స్ కనుక ఉంటే అంటే సైజులో దాన్ని కొద్దిగా స్లాంట్గా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా వచ్చేసింది. ఇది ఒక కలర్లో ఉంటుంది, అంటే ఒక షేడ్లో. మన ఫోల్డింగ్ వల్ల ఏంటంటే పైన లైట్ కలర్, లోపల డార్క్ ఉన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంకొక ఫోల్డింగ్ చేసుకుందాం. అదేంటంటే వెనక నుంచి ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా. అంటే ఎక్కువ డార్క్ కలర్ కనిపిస్తుంది ఇప్పుడు మనకి. సో సేమ్ ఫోల్డింగే, బట్ ఉల్టా తిప్పి చేస్తున్నట్టు అనమాట. ఒక వరుసే ఉంటే అంత అందంగా ఉండదు. సో అందుకని మనం 2వ వరుసకి ఇలాగా ఉల్టా పెట్టి చేసుకుంటే చూసేదానికి అందంగా ప్లేటింగ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మీకు లేదు మొత్తం ఒకే కలర్ కావాలంటే ఒకే ఫోల్డింగ్ చేసుకోండి. ఫస్ట్ మనం పిన్ చేసుకున్నాం కదా, అట్లంతా చేసేసుకుంటే ఇలాగా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇప్పుడు మనం తమలపాకులు పెట్టేసుకోవాలి మధ్యలో. 1 కానీ 2 కానీ చూసి మీకు ఎలా డిజైన్ నచ్చితే అలా పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా మనం బాల్ పిన్స్ తోటి పిన్ చేసేసుకోవాలి. ఇవి మనం చేస్తూ ఉంటే డిఫరెంట్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. కానీ చేసేటప్పుడు కొద్దిగా క్రియేటివ్గా ఉండేట్టు చూసుకోండి. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా మనకు థర్మోకోల్ కనిపించకుండా ఎంత అందంగా ఉందో. ఈ కవర్లో పెట్టింది ఏంటంటే మనం ముందుగానే చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ రోజు డిస్ప్లే చేసుకోవడానికి బాగుంటుంది.
టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఇవి అలాగే కవర్లో గట్టిగా కొంచెం పెద్ద కవర్లో కనుక పెట్టేస్తే మీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈజీగా ఒక 3-4 డేస్ బ్రహ్మాండంగా అలా ఫ్రెష్గా ఉంటాయి. సో అదంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఇలాగా రోసెస్ పెట్టుకుంటే చూసేదానికి అందంగా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఏదైనా మన కలర్ కాంట్రాస్ట్ని బట్టి దానికి లుక్ ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు ఇది తాంబూలం కాబట్టి మనం ఇక్కడ ఒక్కల పొడి పొట్లాలని మనం ఇలా పెట్టేసుకుందాం. ఆ ప్యాకెట్స్ ఉంటాయి కదా 1 రూపీవి, అవి తీసి నైస్గా ఇలా పెట్టేసుకోవచ్చు. సో ఇవి ఎలా కావాలంటే మీరు అలా పెట్టుకోవచ్చు, బట్ నాకు ఇలా నచ్చి సో నేను మీకు ఇలా చూపిస్తున్నాను జస్ట్ ఒక ఐడియా కోసం. సో ఇవి పెట్టేసాం కదా. ఇప్పుడు మనం కావాలి అనుకుంటే దీనిలో పసుపు కొమ్ములు పెట్టుకోవచ్చు, లేదు చాక్లెట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక్కల్ని అట్లే పోసి అందంగా పెట్టుకోవచ్చు. సో మన ఇష్టం అనమాట. ఇప్పుడు నేను మాత్రం ఇక్కడ పసుపు ప్యాకెట్స్ని పెట్టాను, ఎందుకంటే తాంబూలం కాబట్టి. సో దీనిపైన పసుపు కూడా పెట్టేస్తే చూసేదానికి బాగుంటుంది. మధ్యలో గాజులు కూడా పెట్టాను. సో అది మనకి ఎలా నచ్చితే అలాగా డిస్ప్లేకి పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఫెస్టివల్కి కానీ ఏదైనా ఒక శుభకార్యానికి మీరు ప్లేటింగ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఇది మైండ్లో పెట్టుకొని ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీకు బాగా నచ్చి మీకు ఇష్టమైతే మీ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు రావాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేయండి. అండ్ ఇంతవరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటివి మన ఛానల్లో చాలా ఉంటాయి. సో ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఎంకరేజింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.